గత ఎపిసోడ్ బేబ్లేడ్ లో డార్క్ నెబులాకి చెందిన రేజింగ్ పరిచయం లేని ప్లేయర్ బ్యాటిల్ బేట్ టోర్నమెంట్ లో హియామాని ఎదిరిస్తున్నాడు. పోటీ ప్రారంభం అవగానే వాళ్ళ శక్తిని అంతా నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. హియామా ఎంతో ఆక్రోషంతో పోరాడుతున్నాడు. తర్వాత రేజీ సర్పెంట్ ఎంతో ప్రమాదకరమైందని తెలుసుకున్నాడు. అంతేకాకుండా అతని స్నేహితులు ఆశ్చర్యపోగా రేజీ తన డార్క్ మూవ్ అయిన వెనమ్ స్ట్రైక్ ని ప్రయోగించగా హియామా ఇబ్బందులు పాలయ్యాడు. ఎంత గొప్పగా హియామా బ్యాటిల్ చేసినప్పటికీ సర్పెంట్ ని తను ఎదుర్కోలేకపోయాడు. పోటీలో ఓటమిని చవి చూశాడు. తరువాత పోటీ ఇంకా టఫ్ గా ఉంది. రయుగా హికారా పోటీ పడుతున్నారు. రేయోగాతోను హిల్డాగాతో పోటీ పన్నందుకు హికారా శ్రామ క్లేన్ అర్థం చేసుకున్నారు. పోటీలో కూడా ఓడిపోయారు. తను అనుకున్నట్టు ఆడలేకపోవడం వల్ల తన్ని కాపాడలేకపోయారు. డ్రాగన్ ఇచ్చిన శిక్ష. ఎన్నో ఆశ్చర్యాలని చూసిన తర్వాత మొదటి దశ ఈ విధంగా ముగిసింది. ఇప్పుడు ఇద్దరు గెలిచిన 8 బ్లేడర్స్ నెక్స్ట్ రౌండ్ లోకి అడుగు పెట్టబోతున్నారు. రెండవ పోటీలో ఎవరితో తలపడబోతున్నారు ఇప్పుడు మనం చూద్దామా. వీళ్ళే వాళ్ళు బెన్కే వర్సెస్ కెంటా, రుడిరో వర్సెస్ సుబాస్టా, రేజే వర్సెస్ జింగా. ఆ తర్వాత కాసేపటి క్రితం బలంతోనూ ఇంకా యుక్తితోనూ జాలి లేకుండా దాడి చేశాడే అతనే హికారు. రెండో రౌండ్ లో హికారుని ఎదుర్కోబోతున్నాడు. సరే, ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. స్టేడియం కి చాలా నష్టం కలిగింది కదా, మరి వాటన్నిటిని సరి చేయాలి. మడోకా, హికారు ఎలా ఉంది? తనకి త్వరగా నయమైపోతుంది కదా, చెప్పు. ఈ టోర్నమెంట్ ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళు తనని చూసుకుంటున్నారు. త్వరలో నయమవుతుంది. ఇప్పటికీ తన కోసం ఎదురు చూస్తూ ఉందాం. ఓ అలాగా. ముందు హియోమా, తర్వాత హికోరాకి అవ్వడాన్ని తట్టుకోలేకపోతున్నాను. కానీ నమ్మి తీరాలి. దీనంతటికి డార్క్ నెబ్యులానే కారణం. రయుగా వాడు ఇంతకు ముందు కన్నా చాలా బలవంతుడిగా మారాడనిపిస్తోంది. కానీ అలాంటి ఒక ఆపరెంట్ ని ఎదిరించి మనం ఎలా పోటీ పడడం? ఇందులో రయుగా మాత్రమే కాదు, ఇంకొకరు కూడా ఉన్నారు. ఆ పాయిజన్ సేపెంట్ ఉన్న రైజీ. ఈ డార్క్ నెబులా ఆర్గనైజేషన్ లో కొత్తగా మనుషులు వస్తూ ఉన్నారు ఏంటి? ఇంతకాలం రయుగా గురించే మాట్లాడాం. ఇప్పుడు ఈ రేజీ కూడా వచ్చేసాడు. ఒకటి మాత్రం ఖాయం, వాళ్ళిద్దరిని ఓడించడం అంత సులభమైన విషయం కాదు. హే 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 గైస్, ఒక్క నిమిషం ఆగండి. పోటీ జరుగుతున్నప్పుడు ఎందుకు అనవసరంగా దిగులు పడుతున్నారు? కమాన్ బెన్ కి ఆలోచించుకో, అది చెప్పు. బో అరే, అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా. మా గురించి నువ్వేం దిగులు పడకు మడోకా. మేము ఎలాంటి వాళ్ళని ఎదుర్కోబోతున్నామని మాకు ముందే తెలుసు కాబట్టి మేము దీనికోసం బాగా శ్రమపడి ట్రైనింగ్ తీసుకున్నాం. మేము ఎప్పుడు వెనకడుగు వేయం. మాకు సంబంధించిన వరకు ఒకటే, చివరి వరకు మనం ఎలాగైనా పోరాడాలి. ఏవైనా సరే. చెప్పావు. ఇది ఈజీ కాదని తెలుసు, కానీ మనం అందరం సాయశక్తులా ప్రయత్నించాలి. ఓహో యా, నువ్వు కరెక్ట్ గా చెప్పావు మిత్రమా. ఆ రయుగా ఎంత పెద్ద వాడైనా సరే ఈ బెన్కై దగ్గర వాడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేంటంటే ఆ రయుగా నెక్స్ట్ బ్యాటిల్ కియోయాతో కదా, అందుకే అలా చెప్పాను, వేరే లేదు. తప్పకుండా నేను తనని ధ్వంసం చేస్తాను. కియోయా ఏంటి? హియోమా కోల్పోయిన స్కోర్ ని మనం ఎలాగైనా గెలిచి తీరాలి. కాబట్టి రాబోయే పోటీలో నువ్వు ఖచ్చితంగా గెలవాలి. ఇప్పుడు మనం మొదటి పోటీలో గెలిచింది లేదు. ఇలా జరుగుండకూడదు. ఇలా జరుగుతుందని నేను అసలు ఊహించలేదు. ఇదేది నాకు అస్సలు నచ్చలేదు. వాళ్ళకొక చిన్న పాఠం నేర్పించాల్సిన సమయం వచ్చిందనుకుంటాను. అసలు ఎవరిక్కడ లేరేంటి? అసలు నీకు ఇప్పుడు ఏం కావాలి? అదేం లేదు, ఎవరైనా బ్యాటిల్ కొన్నారేమో చూస్తున్నాను, కానీ నా దురదృష్టం ఎవరు దొరకడం లేదు. అసలు ఈ చోట్లో ఎవరు లేరేంటి? నాకు అసలు ఎంతగా బోరు కొడుతుందో మీకు తెలుసా? నువ్వు మొదటి రౌండ్ లో ఓడిపోయినప్పటికీ చాలా సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తున్నావు. సమస్య ఏంటి? సంతోషంగా ఉండడం కూడా తప్ప? ఓడిపోవడం గురించి నాకు అసలు బాధ లేదు. అప్పుడప్పుడు ఇలా జరగడం మామూలైన విషయమే కదా, అది మీకు బాగా తెలుసు. నేను ఆ విధంగా అనుకోవడం లేదు మై ఫ్రెండ్. నీ లెక్కలో ఈ టోర్నమెంట్ పూర్తయిపోయింది. అలాంటప్పుడు ఎందుకు పోటీ పడాలనుకుంటున్నా? ఎందుకంటే బేబ్లేడ్ జాలీగా ఉంటుంది. జాలీగా ఉంటుందని అంటున్నా. జింగాతో ఒకసారి తలబడిన తర్వాత బేబ్లేడ్ లో పాల్గొనడమే ముఖ్యమని నాకు బాగా అర్థమయ్యింది. ఓ
అవును సార్, అందుకే బ్యాటిల్ చేయడానికి ఎవరైనా దొరుకుతున్నారేమో చూస్తున్నాను. అలా అంటున్నావా? నిజానికి బేబ్లేడ్ గురించి ఏ విషయం నీకు సరిగ్గా తెలియదు. నాకు అదంతా తెలుసు. ఇప్పుడు నేను బ్యాటిల్ చెయ్యాలంతే. నువ్వు దానికి ఆవేశపడుతున్నావు. నాకెందుకో బేబ్లేడ్ కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు నీకు చెప్పాలనిపిస్తోంది. ఏమంటున్నారు? నిరాకరణ, బాధ, ఇంకా బ్లేబ్లేడ్ యొక్క భయం. ఎవరు నువ్వు? ఇంతకు ముందు నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకు ఇలా చేస్తున్నావు? నాకు నొప్పిగా ఉంది. మీరు ముగ్గురు కలిసి ఆడినా నన్ను ఓడించలేకపోయారు కదా. ఏంటిది? నువ్వు అసలు ఏం చేస్తున్నావు? వద్దు, అలా చేయకు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? నాకేం అర్థం కావట్లేదు. ఓడిపోయిన వాళ్ళకి శిక్ష ఇలాగే ఉంటుంది. బాగా దెబ్బలు తిన్నట్టున్నారు. ఎందుకని అడిగితే అర్థం ఏంటి? డార్క్ నెబ్యులా ఆర్గనైజేషన్ కి ఇన్ని రోజులు మేము విశ్వాసంగానే కదా పనిచేసాం. అలాంటప్పుడు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు? అసలు దీని అర్థం ఏంటి? ఎప్పుడు మా లెక్క ప్రకారం బ్యాటిల్ బ్లేడ్ లో ఓడిపోయే వాళ్ళని రయుగా కోసం ఉపయోగించుకుంటాం. ఓడిపోతే కథ పుస్తకాలు చదువుకుంటూ కూర్చోవడానికి నేను ఒప్పుకుంటాను అనుకుంటున్నారా? ఓడిన వాళ్ళు డ్రాగన్ కి ఎరగా మారిపోతారు. అసలు మీరేమంటున్నారు? ఇది చాలా బాగుంది. ఒక్కసారి ఓడిపోయినందుకే మా బయని ఎరగా వాడుకుంటారా? ఇది అసలు ఏ మాత్రం బాగోలేదు. ఇదంతా వింటుంటే నీకు కోపం వస్తోందా? నువ్వు ఇప్పుడు ఏమన్నావు? నీకు కోపం వస్తోందా అని అడుగుతున్నాను. మాటలు చెప్తే కాదు, చేతల్లో చూపెట్టాలి. పోటీకి నేను సిద్ధం. ఈ నెగటివ్ ఎనర్జీ ఇంకా నీ కోపం ఇప్పుడు ఈ ఎల్డ్రాగోకి చాలా అవసరం. అనవసరంగా నాకు కోపం తెప్పించుకో. నువ్వు నా ఎల్డ్రాగోకి చిన్న గీత వేసినా కూడా నేను నిన్ను వదిలేస్తాను. ఏంటి, ఈ పోటీకి నువ్వు సిద్ధమేనా? సరే, నాకు అంగీకారమే. తలపడి చూద్దాం. అద్భుతాలు సృష్టించేవాడని నాకు ఇంకో పేరు ఉంది, తెలుసా? లేదంటే తెలుసు. వద్దు, నేను చెప్పేది విను. ఇలాంటి సమయంలోనే నిన్ను రెచ్చగొట్టి అనవసరంగా పవర్ ని లాక్కుంటాడు. నువ్వు ఇందులో పాల్గొన్న ఖచ్చితంగా మనమే ఓడిపోతాము. రయుగా కోపడ్డంలో ఎటువంటి తప్పు లేదు. గెలవడానికి మా సాయశక్తిలో ప్రయత్నిస్తాము మిత్రమ్మా. కాబట్టి దయచేసి పోటీని ఇంతతో ఆపేద్దామమ్మా, ప్లీజ్ అమ్మా. చూడు, ముందు వాగడం ఆపేసేయ్. భయాన్ని తరిమి కొట్టి వచ్చి పోటీ పడు. ఎప్పుడా? చిత్తడి చేసేద్దాం. ఈ తర్వాత ఏం జరిగినా నువ్వు నన్ను తిట్టకూడదు మిత్రమా. చిత్తడి చేసేద్దాం. నాకు కావాల్సింది ఇదే. క్యాప్రికాన్ స్పెషల్ మూవ్స్, స్పిన్, స్క్రూ డ్రైవర్. ఎల్డ్రాగో వీటి వలన ఆకలి కొంచెం కూడా తగ్గినట్టు లేదు. చాలా భయంకరంగా ఉంది. లూటెరో, ఏంటి? చాలా చక్కగా నువ్వు మొదటి రౌండ్ లో గెలిచావు, కానీ రెండో రౌండ్ లోనే నీ పరిస్థితి ఏంటో అర్థం అవుతుంది. వాళ్ళకు పట్టిన గతి నీకు రాకూడదు అనుకుంటే ఇందులో నువ్వు చక్కగా గెలవడానికి ప్రయత్నించు. నేనేమి దీనికి భయపడను. ఎంత గెలిచినా గానీ డయూరాతో పోటీ పడే అవకాశం నాకు వస్తుంది. ఏమంటావు డోర్జీ? అలాంటి పరిస్థితి ఒకటి వస్తే మీరేం చేస్తారో చెప్పండి. అలాంటి పరిస్థితి నీకొస్తే ఒకవేళ వస్తే చూసుకుందాం. ఎంత ధైర్యం ఉంటే ఆ మాట అంటావు? అలా అయితే దానికోసమే మొదటి నుంచి మా శక్తిని నువ్వు ఉపయోగించుకుంటున్నావు కదూ. కానీ నన్ను మీరు అలా చెయ్యరు కదా. సమాధానం చెప్పండి. రయుగా అలా చెయ్యరు. నాకు తప్పకుండా ఆయన మీద నమ్మకం ఉంది. నాకేం జరగదని తెలుసు. రయుగా నా మిత్రుడు. మీకు ఆ విషయం బాగా తెలుసు అనుకుంటాను. ఇప్పుడు అదంతా నాకు ఒక విషయం కింద అనిపించడం లేదు. ఏంటి? అలాగే జరుగుండాల్సింది, కానీ
మహారాజు దృష్టిలో ప్రజలందరూ సమానమే. అది ఎవరైనా సరే. నీ పరిస్థితి కూడా అలాంటిదే, అర్థం చేసుకో. నీకు వాళ్ళకి ఎటువంటి తేడా లేదు. కానీ అదేంటంటే అన్నిటికంటే ముఖ్యంగా నీ సాయం నాకు అవసరం. నా వామపుకి సాయం చేయడానికి నువ్వు వెనకాడవని అనుకుంటున్నాను. వామప నేను తప్పకుండా చెయ్యలేను. నేను నీకు సాయం చెయ్యను రెజీ. నువ్వు ఈ విధంగా చెప్పకూడదు. మరెలా చెప్పాలి? ఈ విధంగా చెప్పకూడదు, సరేనా? ఎందుకంటే నువ్వు నా పనివాడివి. ముందు మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ పోటీలో నువ్వు రేజీని గెలిచేవంటే నిన్ను నేను బయటికి పంపిస్తాను. ఈ డార్క్ నెబులా ఆర్గనైజేషన్ లో నువ్వు కొనసాగుతావో బయటికి వెళ్తావో అదంతా నీ చేతిలోనే ఉంది. నువ్వు ఏం నిర్ణయించుకున్నా మేము కలగజేసు. నాకు ఎవరి అనుమతి అవసరం లేదు. నేను నాకు ఇష్టం వచ్చింది మాత్రమే చేస్తాను. అంతేకాకుండా ఈ బ్యాటిల్లో వీడు తప్పకుండా గెలవడు. నీ ఆత్మవిశ్వాసం నాకు నచ్చింది. కానీ రేజీని నువ్వు తక్కువ అంచనా వెయ్యకు. ఎందుకు చెప్తున్నానంటే డార్క్ నెబులా ఆర్గనైజేషన్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు పర్ఫెక్ట్ బ్లేడర్ ఎవరైనా ఉంటే అది అతనే. అది మాత్రమే కాకుండా రయూగా తప్ప డార్క్ మూవ్ని ప్రయోగించే ప్లేయరు అతనొక్కడే. ఏంటి డార్క్ మూవా? డార్క్ నెబులా ఆర్గనైజేషన్ యొక్క నిజమైన రెండో వీరుడని చెప్పడానికి అదే గుర్తు. 3 2 1 చిత్తడి చేసేద్దాం. ఈ బ్యాటిల్లో నేను ఎక్కువసేపు పోటీ పడలేను. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూర్తి చేయాలి. లీబ్రా సోనిక్ బస్టర్. అతనికి ఎలా అలా చేశాడు? ఈ పోటీ అంత సులభంగా ముగిద్దామని నువ్వు అనుకున్నావా? నిజం చెప్పాలంటే రేజీ గురించి నువ్వు ఇంకా పూర్తిగా తెలుసుకోవాలి. నిజానికి నువ్వు తవ్వుకున్న గోతులో నువ్వే పడ్డావన్న విషయం ఇంకా నీకు అర్థం కాలేదు. లీబ్రా ఇదే నీ శక్తి అయితే లీబ్రాతో నువ్వు తప్పకుండా గెలవలేవు. ఇదే సరైన సమయం. కమాన్, అలాగే దాన్ని వదిలిపెట్టుకో లీబ్రా. ఆల్ రైట్, ఇప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఇక్కడ ఏం జరుగుతోంది? పాయిజన్ బాదం పెట్టు. ఇప్పుడు నీకు తెలుస్తుందా? ఉన్న బర్గర్స్ అంతా కొనుక్కొచ్చేసారా ఏంటి? అవును, స్టామినా కావాలి కదా. ఇలా తింటేనే నెక్స్ట్ గేమ్ లో నేను గెలవగలను. అందుకే తింటున్నాను. మాటలు పట్టించుకోకు, నువ్వు బాగా తిను బెన్కే. నా నెక్స్ట్ ఆపోనెంట్ ఎవరో తెలుసు కదా, కెంటా. హే, నేను దాన్ని మర్చిపోయాను. బెన్కేతో పోటీ పడబోతున్నానా? ఈ రోజు కోసమే నేను ఎన్నో రోజులు ఎదురు చూశాను. నువ్వు నా స్నేహితుడు బండి, నీతో ఊరికే పోటీ పడతాననుకోక బెన్కే. నేను ఎలా అనుకోవడం లేదు కదా. నేను పట్టుదలతో పోటీ పడతాను. కానీ ఎవరు గెలిచినా నాకు అందులో తప్పకుండా సంతోషమే. అయితే సరే, ఎవరు ఊరికే వదలొద్దు. బుల్, అనవసరంగా నువ్వు నన్ను గెలుకుతున్నావు కెంటా. నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నావు? ఇది నీకు అనవసరమైన విషయం. నేను ఎవరి విషయాల్లోనూ తలదూర్చను. అలాగే నా విషయంలో కూడా ఎవ్వరూ తలదూర్చొద్దు, అర్థమైందా? ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళుతున్నావు, ఏం చేయడానికి వెళుతున్నావు అనేది నాకు అనవసరం. కానీ ఎవరైనా నాకు రయూగాకి మధ్య జరిగే పోటీకి అడ్డొస్తే వాళ్ళని ఏం చేస్తానో నీకు బాగా తెలుసు అనుకుంటాను. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగనివ్వను. ఇప్పుడు కూడా నేను నీ మంచి కోసమే చెప్తున్నాను. తర్వాత పోటీ నుండి నువ్వు వెనకడుగు వేయడమే మంచిది. ఇప్పుడు నువ్వేమన్నావు? రయూగా అపారమైన శక్తి నువ్వు స్టేడియంలో చూసావు కదా. అవును, ఇప్పుడేం చేస్తావు? నేను దేన్ని ఎదిరించబోతున్నానో నాకు బాగా తెలుసు. నేనందుకు సిద్ధంగా ఉన్నాను. అసలు విషయం ఏంటో చెప్పు. ఒకవేళ హికారాలాగా నువ్వు కూడా ఓడిపోతే అలా జరిగే అవకాశమే లేదు. ఖచ్చితంగా అదెలా నీకు తెలుసు? హికారాలాగా ఇంకొకరు రయూగాకి ఎర్లాగా మారుతుంటే నేను చూస్తూ ఊరుకోను. నేను చెప్పేది అర్థమవుతోందా? అయితే జరగబోయే పోటీలో నాకు బదులుగా రయూగాతో నువ్వు బ్యాటిల్ చేస్తానని చెప్తున్నావా? నేను అలా జరగనివ్వను. నువ్వు గనక పని చేస్తే నేను అవమానాన్ని ఎదుర్కోవడంతో పాటు బేబ్లేడ్ అనే కళే నాశనమైపోతుంది.
ఏంటి బేబ్లేడ్ కా? మన శత్రువు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా సరే తనని ఎదిరించి పోరాడగలను. ఎవరి కోసమూ వెనకడుగు వేయను. అందులో గెలవడం కోసం నేను ఏం చేయడానికైనా సరే అస్సలు వెనకాడను. ఒక నిజమైన బ్లేడర్ అంటే ఇలా ఉండాలి. నాకిప్పుడే అన్నీ అర్థమవుతున్నాయి. నువ్వు చెప్పేది కూడా నిజమే. ముందు జరగబోయే పోటీ కోసం నిన్ను నువ్వు సిద్ధం చేసుకో. ఎందుకంటే జరగబోయే పోటీలో నువ్వు గెలిస్తే తర్వాత నువ్వు ఎదిరించాల్సింది నన్నే. నీ మనసుకి అన్నీ తెలుసనే పొగరా? నేను నీ కోసం సెమీఫైనల్స్ లో ఎదురు చూస్తూ ఉంటాను. అలాగా, గుడ్ లక్. లీబ్రా చాలా వింతగా ప్రవర్తిస్తోంది. ఇక్కడ ఏం జరుగుతోందో అర్థం కావట్లేదు. దీనికి కారణం ఆ సర్పంట్ యొక్క పాయిజనా? కానీ ఇలాంటి అటాక్ ని చూసి లీబ్రా తప్పకుండా భయపడదు. నాకు తెలిసి డార్క్ టేబుల్ ఆర్గనైజేషన్ నంబర్ 2 నిద్రపోతున్నాడు అనిపిస్తోంది. ఉండుండొచ్చు. అదే సమయంలో పాయిజన్ సర్పెంట్ యొక్క పాయిజన్ లిబ్రాని బలహీనపరచడానికి దాని పని అది చేస్తుంటుంది. ఇప్పుడు నువ్వేం చేయలేదంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయకపోతే ఆ తర్వాత నువ్వు పూర్తిగా బేబ్లేడ్ ని మర్చిపోవాల్సింది. ఓహో, ఈ విషయాలని నాకు తెలియదని అనుకుంటున్నావా? లీబ్రా సోనిక్ వేవ్. ఏంటి? లీబ్రా అటాక్ దాన్ని అసలు డ్యామేజ్ చేయలేదేంటి? ఇంకా నువ్వు విషయాన్ని అర్థం చేసుకోలేదని నాకు అనిపిస్తోంది. రైజీ ప్లీజ్, విషయం ఏంటో నువ్వే తనకు అర్థమయ్యేటట్టు చెప్పు. పారిపో లీబ్రా. ఏం చేస్తున్నావు లీబ్రా? అక్కడి నుంచి బయటికి వెళ్ళిపో. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది నాకు అర్థం కావట్లేదు. నీకు ముందే చెప్పాను కదా, సేబెంట్ పాయిజన్ వల్ల లీబ్రా కొద్దిగా బలహీనం అవుతుంది. నీకు అది అర్థం కాలేదా? నువ్వేం చెప్పినా నేను నమ్మను. అవన్నీ కట్టుకథలు. నువ్వు సాధించగలవు లీబ్రా. స్పెషల్ మూవ్. కమ్ ఆన్, అంతే. గో లీబ్రా. ఇన్ఫర్నో బ్లాస్ట్. ఇలా జరగడానికి అసలు వీల్లేదు. లీబ్రా, ఇంకొకసారి ప్రయత్నించు. ఇది పనికి రాలేదేంటి? ఎందుకో తెలియడం లేదా? కింద ముక్కలై పడున్నాయే, అవేంటో నీకు తెలియడం లేదా? సోపన్ ముక్కలు చేసిన లీబ్రా యొక్క ఫ్రాగ్మెంట్సే అవన్నీ. ఏమన్నావు? లీబ్రా యొక్క పార్ట్సా? అసలు ఎలా జరిగింది? చిన్న ఫ్రాగ్మెంట్స్ ని కోల్పోవడం కూడా బేకి అతి పెద్ద నష్టం కలిగిస్తుంది. ఇలా జరగడం వల్ల బే తన బ్యాలెన్స్ ని కోల్పోవడం మాత్రమే కాకుండా తన శక్తిని కూడా కొద్దిగా కోల్పోతుంది. బాంబు విషం ఒక మనిషిలోకి ప్రవేశిస్తే ఏం జరుగుతుందో అదే విధంగా ఇప్పుడు జరుగుతోంది. నీ స్పెషల్ మూవ్ ఒక టెక్నిక్. గాలిలో సూపర్ సోనిక్ పవర్ ను ఉపయోగించి ప్రత్యర్థిపై అటాక్ చేయడం. ఆ ప్రకంపనలు నువ్వు చేసిన అటాక్ వల్లే వస్తున్నాయని ఇప్పుడు నీకు అర్థమయ్యి ఉంటుంది. నిజాన్ని అంగీకరించు. నా పూర్తి శక్తిని ప్రయోగించకుండానే నీ శక్తి మొత్తాన్ని నేను అపహరించుకున్నాను. నిన్ను చూస్తుంటే ఇప్పుడు నాకు జాలేస్తోంది. నీకు జాలేస్తోందా? ఓ నో లీబ్రా. నీ కళ్ళ ముందే నీ పే ముక్కలు అయిపోతూ ఉండటం చూడడం కష్టంగా ఉందా? నాకిప్పుడు కావాల్సింది అదే. చాలా ఆపు. ఇలా చెయ్యకు. ఆపు. వద్దు, నా మాట విను. తర్వాత రాబోయేది నీ భయం. నేనిప్పుడు ప్రయోగించబోతున్నా నా డార్క్ మూవ్ని ఇప్పుడు నువ్వు చూస్తావా? సపోర్ట్ వెనమ్ స్ట్రైక్. ఇక నీ ముగింపు దగ్గరైంది. దీనికి నీ సమాధానమైంది. చాలు ఆపు. దాన్ని వదిలిపెట్టు. ఎవరైనా దయచేసి నాకు సాయం చెయ్యండి. రాయుగా.
ఇలా చెయ్యడం నిజంగా చాలా పెద్ద అన్యాయం. నేను దీన్ని ఇకపై అసలు చూడలేను. ఇది చాలా పెద్ద తప్పు. జింగా నాకు నేర్పించిన బేబ్లెడ్ తప్పకుండా ఇది కాదు. మళ్ళీ ఇంకోసారి మనం ఖచ్చితంగా బ్యాటిల్ చేద్దాం. జింగా సరే, ఈ పోటీని నేను ఇప్పుడు ఒక ముగింపుకు తీసుకురానా? ఇప్పుడు అర్థమవుతోంది. నేను అనవసరంగా ఈ డార్క్ నెబులా ఆర్గనైజేషన్ లో చేరడంతోనే ఇలా జరుగుతోంది. నన్ను ఎవరు ఎప్పటికీ ఆపలేరు. నేను ఓటమిని ఒప్పుకోను. నా కోసం ఇంకొకసారి ప్రయత్నించు లీబ్రా.